యాదవ రాజ్యానికి రాజు అయిన సురసేనునికి 2 సంతానం. అతని కుమారుడి పేరు వసుదేవుడు, కుమార్తె పేరు ప్రితాదేవి. సురసేనునికి దూర బంధువైన కుంతీభోజుడు ప్రితాదేవిని దత్తత తీసుకున్నాడు. అప్పటి నుండి ఆమెని కుంతి కుమారి అని పిలిచేవారు. కుంతీభోజుడి అంతఃపురానికి ఒకరోజు దుర్వాస మహర్షి అతిథిగా విచ్చేశారు. అతనికి కుంతీదేవి ఎంతో భక్తితో ఉపచారాలు చేసింది. అతిథి మర్యాదలతో గౌరవించింది. అది చూసిన దుర్వాస మహర్షి చాలా సంతోషించాడు. ఆమెకి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించి, కుమారి, ఈ మంత్రాన్ని పఠించి నీవు ఎవరిని తలుచుకుంటావో అతను ప్రత్యక్షమై తన వంటి కుమారుడను నీకు ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్లిపోయాడు. ఒకరోజు కుంతి గంగానది వద్దకు వెళ్ళింది. ఆ సంధ్యా సమయంలో ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న సూర్యుడిని చూస్తూ ఉండగా దుర్వాస మహాముని చెప్పిన మంత్రాన్ని పరీక్షించి చూడాలని అనుకుంది. సూర్య భగవానుడిని మనసులో తలుచుకుని మంత్రాన్ని జపించింది కుంతీదేవి. వెంటనే తేజో సంపన్నుడై వెలిగిపోతూ ఉన్న సూర్య భగవానుడు ఆమె ఎదుట నిలిచాడు. అది చూసి భయంతో పరిగెత్తబోతుండగా, నేను సూర్య భగవానుడను, సంతానార్థివై నన్ను ఆహ్వానించావు, నీకు పుత్రదానం చేయడానికి వచ్చాను అన్నాడు. భయంతో ఉన్న కుంతీదేవి, ఓ సూర్యదేవ, నేను ఇంకా కన్యని. దుర్వాస మహర్షి మంత్రాన్ని పరీక్షించాలని ఆ మంత్రాన్ని జపించాను. నా అజ్ఞానాన్ని మన్నించి మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పింది. అది సాధ్యం కాదు. ప్రభావపూరితమైన మంత్రబలం వల్ల నేను తిరిగి వెళ్లడం కుదరదు అని, నీ కర్మఫలం నీవు అనుభవించక తప్పదు అని చెప్పి సూర్యతేజో పూజం ప్రవేశించి ఆమె గర్భవతి అయింది. నీవు నీ కన్యత్వం కోల్పోకుండా నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావు అని వరమిచ్చి వెళ్లిపోయాడు. కుంతి తాను చేసిన పనికి బాధపడుతూ తిరిగి అంతఃపురానికి చేరుకుంది. ఓ శుభముహూర్తంలో ఎవరికీ తెలియకుండా ఒక కుమారుడికి జన్మనిచ్చింది కుంతీదేవి. అతడు తెల్లని దేహంతో సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా వెలిగిపోతూ ఉన్నాడు. తనకు పుట్టిన బిడ్డను చూసి కన్నీరు పెట్టుకుంది కుంతీదేవి. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది అని తెలిసి సమాజం ఏమనుకుంటుందని ఆలోచిస్తూ ఆ బిడ్డను తన గుండెలకు హత్తుకుని ఏడవసాగింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఒక పెట్టెలో ఆ బిడ్డని పెట్టి గంగానది వద్దకు వెళ్ళింది. గంగానది వద్దకు చేరుకున్న కుంతీదేవి చివరి చూపుగా తన బిడ్డను చూసుకొని ఆ పెట్టెను గంగానదిలోకి వదిలేసింది. కుంతి కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారలా ప్రవహిస్తున్నాయి. నదిలో వెళుతున్న తన బిడ్డను చూస్తూ ఉండిపోయింది. తన బిడ్డకు తోడుగా ఉండమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది. హస్తినాపుర రాజ్య రథసారథి అయిన అధిరథుడికి సంతానం కలగలేదు. ఎన్నో పూజలు చేసినా సంతానం మాత్రం కలగలేదని బాధపడుతూ ఉన్న తరుణంలో ఒకనాడు సూర్యోదయానికి ముందే గంగానదిలో స్నానానికి వెళ్ళాడు. అక్కడ గంగానదిలో ఒక పెట్టె కొట్టుక రావడం గమనించి నదిలోకి వెళ్లి ఆ పెట్టెను తీసుకొని వచ్చాడు. తెరిచి చూడగానే అందులో సూర్యబింబంలా వెలిగిపోతూ బంగారు కవచం ధరించి ఉన్న పసిబిడ్డను చూశాడు. ఆ బిడ్డను చూసి ఆ దేవుడే స్వయంగా తన కోసం ఒక కుమారుణ్ణి పంపించాడని సంతోషంగా ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు జరిగిన విషయమంతా వివరించాడు. అలా వారిరువురి సమక్షంలో పెరిగి పెద్దవాడైన ఆ కుమారుడే మహావీరుడైన కర్ణుడు.